Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు ఎస్ నరేష్ గారు, 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. నరేష్ గారు ప్రస్తుతం సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నారు. ఆయన 2009లో డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత రకరకాల పోస్టులో పనిచేసి ప్రజెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్. అయితే అందరు పోలీసులో కాకుండా ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా జరుగుతున్న పైరసీ మీద 33,000 కోట్ల రూపాయలు మోసం చేస్తున్న చీటర్ని పట్టుకున్నారు ఆయన. అది కేవలం టాలీవుడ్ బాలీవుడే కాదు, దేశవ్యాప్తంగా సినిమా పైరసీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన వ్యక్తి ఆయన. ఇక బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ తీసుకుంటే 3,000 కోట్ల పైగా పైరసీ చేస్తున్న వ్యక్తి ఆయన. టోటల్గా ఇండియా వేదిక తీసుకుంటే 33,000 కోట్ల రూపాయలు. బీహార్లో వెళ్ళి అక్కడ పట్టుకుని వచ్చిన ఆఫీసర్ని ఎస్ నరేష్ గారు ఆయన అడిగి ఆపరేషన్ ఎలా జరిగింది, ఈ ఆపరేషన్లో ఆయన ఎదుర్కొన్న సవాల్స్ ఏంటి, వాటితో పాటు ఎంత ప్రాపర్టీ సీజ్ చేశారు విషయాన్ని సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఎక్కడ జమిస్తాన్పూర్ బీహార్ బోర్డర్ నుంచి నేపాల్ బోర్డర్ వరకు వెళ్ళి మీరు అక్కడ ఎక్కువ పట్టుకురావడం, పర్టికులర్గా ఇండియాలో ఫస్ట్ టైం ఇంత ప్రాపర్టీ మీద కేసు చేయడం, దానికి సిపి ఆనంద్ గారి యొక్క సపోర్టు, ఇవన్నీ తీసుకుని వెళ్ళి రావడం. మన స్టేట్ కాకుండా బీహార్ వెళ్ళి తీసుకురావడం అనేది మాత్రం అదొక పెద్ద ఛాలెంజ్. అది ఆ ఛాలెంజ్ మీరు ఎలా తీసుకున్నారు, మీరు ఆ జర్నీలో మీరు ఎదుర్కొన్న హడిల్స్ ఏంటి, తీసుకొస్తున్నప్పుడు వచ్చిన కష్టాలు ఎలాగున్నాయి, అక్కడ ఎంతకాలం ఆపరేషన్ చేశారు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పైరసీ కేసు, ఈ కంప్లైంట్ ఎలాగ వచ్చింది, ఈ ఆపరేషన్ ఎలా జరిగింది? ఈ కంప్లైంట్ వచ్చేసి మన యాంటీ పైరసీ సెల్ అని ఒకటి ఉంది సార్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో. యాంటీ పైరసీ హెడ్ అనేది మనింద్ర అని ఒకరు ఉన్నారు. వాళ్ళు మనకి అంటే ఇది యాక్చువల్లీ ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది ఫిల్మ్ పైరసీ అనేది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మన దగ్గర సివి ఆనంద్ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత మనకి ఎఫ్ఐఆర్ చేయమని చెప్పారు. ఫస్ట్ సింగిల్ హిట్ 3 మూవీ దాని మీద కంప్లైంట్ వచ్చారు సార్. ఆ 2 మూవీస్ పైరేటెడ్ అని చెప్పి మనకి వాళ్ళకి ఎలా తెలిసిందండి? ఇది వాళ్ళకి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే తెలుస్తుంది కదా సార్. వాళ్ళకి ఏంటంటే వెబ్సైట్లో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇది అన్ని రినోన్ వెబ్సైట్లే, మూవీ రూల్స్ అని, తమిళ్ ఎంబీ అని చెప్పేసి, తమిళ్ బ్లాస్టర్స్ అని రినోన్ వెబ్సైట్లే. మీరు ఇప్పుడు పైరసీ కంటెంట్ ఏదైనా మూవీ చూడాలా, రిలీజ్ అయిన మూవీ అంటే యూ కెన్ సర్చ్, గూగుల్లో సర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ లింక్స్ చూసేస్తారు సార్. అదే ఇప్పుడు హిట్ 3 అనేది హెచ్డి వర్షన్ సార్. అది రిలీజ్ అయింది, అంటే అప్లోడ్ అయింది ఇల్లీగల్ వెబ్సైట్లో. ఆ సింగిల్ అనేది క్యామ్ కార్డింగ్ అది. సో మనకి సింగిల్ మూవీ హిట్ 3 మూవీ పైరేటెడ్ అయింది, ఇట్లా ఇల్లీగల్ వెబ్సైట్లలో అప్లోడ్ అయింది, దానివల్ల మాకు రెవెన్యూ పోతుంది అని చెప్పేసి ఓన్లీ ఒక 2024 ఇయర్లోనే వాళ్ళకి అబౌట్ ఒక 3,000 crores అమౌంట్ అనేది లాస్ అయింది మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి. మన తెలుగు ఎలా కౌంట్ చేశారండి అంటే వాళ్ళ రెవెన్యూ సార్. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 1 వీక్లోనే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది. సో ఎప్పుడైతే ఆ ఫస్ట్ డేనే మూవీ అనేది ఇల్లీగల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కదా సార్, సో జనాలు ఎవరు రారనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు హోమ్ థియేటర్స్ అవి పెట్టుకున్నారు ఇంట్లో. సో ఆ క్వాలిటీ ఆఫ్ మూవీ అనేది దాంట్లో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఆ క్వాలిటీ ఆఫ్ మూవీని వాళ్ళు ఇంట్లో అనేది హోమ్ థియేటర్లో కూర్చొని చూసుకుంటారు. ఉంటుంది సార్, క్వాలిటీ ఉంటుంది. అంటే దే మేక్ యాడ్ హెచ్డి క్వాలిటీ. అంటే క్యామ్ కార్డ్ చేసిన దాన్ని దే కెన్ యాడ్ టు ద హెచ్డి వన్ అండ్ దే రిలీజ్. అంటే నాయిస్ అంతా తీసేసి మళ్ళీ కొత్త ఆడియో అనేది దానికి యాడ్ చేసి దాన్ని చేస్తారు సార్ వాళ్ళు. ఓకే, నాని గారి సినిమా నుంచి కంప్లీట్ వచ్చింది. ఫస్ట్ మూవీ ఆ 2 కేసులలో 2 కేసు కలిసి ఒకటే కేసు మనం రిజిస్టర్ చేసినాం సార్. అది చేసిన తర్వాత అంటే అది సింగిల్ #సింగిల్ అనేది ఒక థియేటర్ నుంచి క్యామ్ కార్డింగ్ అయిందని తెలిసింది మనకి. ఒక మంత్రమాల అని చెప్పి అత్తాపూర్లో ఒక థియేటర్లో క్యామ్ కార్డింగ్ జరిగిందని చెప్పింది. అది మనకి ఫోరెన్సిక్ అనాలిసిస్ దాంతో వాళ్ళకి ఒకటి కోడ్ ఉంటుంది స్క్రీన్ మీద, దాంతో ఆ ఫోరెన్సిక్ దానికి పంపిస్తే వాళ్ళు ఎక్కడ ఏ టైంలో ఏ షో నుంచి రిలీజ్ అయింది క్యామ్ కార్డింగ్ అయిందో తెలుస్తుంది. సో అది అయిన తర్వాత మనకు ఒక 45 మెంబర్స్ ఏమో లిస్ట్ ఇచ్చారనమాట. మనకి ఐడెంటిఫై చేసినాం ఆ రోజు ఆ మూవీ ఎప్పుడైతే రికార్డింగ్ అయిందో అప్పుడు ఎంతమంది ఆ మూవీ వాచ్ చేయడానికి పోయారో వాళ్ళని లిస్ట్ ఇచ్చారనమాట. దాంట్లో మేము మా ఇన్వెస్టిగేషన్, మా వేల స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 2-3 ఐడెంటిఫై చేసినాం. దాంట్లో ఫైనల్లీ ఒక పర్సన్ని సస్పీషియస్ కింద ఐడెంటిఫై చేసినాం. ఎందుకు 45 మందిలో ఒక పర్సన్ ఐడెంటిఫై చేసినాం. 45 మందిని విచారించిన తర్వాత ఒక పర్సన్ ఫైనల్గా ఐడెంటిఫై చేసినాం. అంటే ఆయన వే ఆఫ్ ఆయన సిడిఆర్ని ప్యాటర్న్ ఆఫ్ సిడిఆర్ని అనాలిసిస్ చేసి
దాన్ని ఆ స్విచ్ ఆఫ్ అయింది. దాని తర్వాత చాలామంది ఒక 5-6 మంది స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. బట్ ఈయన స్విచ్ ఆఫ్ అయిందని బట్టి ఆ లొకేషన్స్ ఆ బేస్ చేసుకుని మేము కొద్దిగా అనాలిసిస్ చేసి అతన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మాకంటే ఆయన తీసుకొచ్చేదాకా తెలియదు ఆయననా కాదా అని కూడా మాకు డౌటే. తీసుకొచ్చిన తర్వాత మాట్లాడితే ఆయన నేను చేయలేదన్నాడు. భయపడి అంటే ఆయనకి ఐడెంటిఫై అయింది సమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సో నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మొత్తం డిలీట్ చేసాడు, వ్యాప్ చేసాడు, మొత్తం ఫోన్ మొత్తం ఫార్మాట్ చేసి పెట్టేసాడు అనమాట. సో మాకు చూస్తే మాకు ఏం ఐడెంటిఫై కాలేదు. మా దగ్గర ల్యాబ్ ఉంది సార్, మా దగ్గర ల్యాబ్లో ఆ మొబైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసినాం. మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తే మొత్తం వీడియోస్ అన్నీ వచ్చినాయి, మూవీస్ అన్ని వీడియోస్ వచ్చినాయి. గతంలో వచ్చినాయి, పాతవి కూడా వచ్చినాయి, ఇప్పుడు రీసెంట్ది కూడా వచ్చింది మనకి అప్లోడ్ చేసింది. దాని తర్వాత అడిగితే యాక్చువల్లీ వీళ్ళంతా ఏంటంటే వెబ్సైట్లలో టెలిగ్రామ్ అనే అప్లికేషన్ ఒకటి ఉంటుంది, మీకు తెలుసు. టెలిగ్రామ్ అప్లికేషన్ని ఎక్కువ వాడతారనమాట. లేకపోతే వెబ్సైట్, ఇప్పుడు నేను మూవీ చూస్తున్నా, నేను ఒక ఇల్లీగల్ మూవీ చూడాలా కంటెంట్ అంటే నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలా, వెబ్సైట్లో వెళ్ళి చూడాలా. దాంట్లో వెబ్సైట్లో వాడు క్లియర్గా పెడతాడు, పెట్టేసి దాంట్లో చాట్ బాక్స్ ఒకటి ఉంటుంది సార్, దాంట్లో చాట్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళంతా చేసేది అంటే ఇల్లీగల్ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైమర్గా ఇట్లా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ కానీ ఇన్స్టాలో కానీ ఒక యాడ్ ఇస్తారు, మేము టైప్లు ఇస్తారనమాట. మీకు జాబ్ ఏదైనా కావాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఐడి ఇస్తారు. దానికి టెలిగ్రామ్ ఐడి ఇయ్యరు, మా వెబ్సైట్కి వెళ్ళండి, మా వెబ్సైట్లో మా మెయిల్ ఐడి ఉంటుంది, దానికి మెయిల్ చేయండి అంటారు. అది ప్రొటాన్ మెయిల్ ఉంటుంది. మనం మామూలుగా మనం జీమెయిల్ వాడతాం సార్, అది మామూలుగా అంటే ఈ ప్రొటాన్ మెయిల్ అనేది కొద్దిగా అఫెండర్స్ వాడతారు, దాన్ని ట్రాక్ చేయడం ఈజీ కాదనమాట, అది అన్ట్రాకబుల్, అది అంటే ఇక్కడ ఫారెన్ అది. సో ప్రొటాన్ మెయిల్ ఒకటి రాసేసి ఉంటుంది వెబ్సైట్లో, దానికి కాంటాక్ట్ అయితే ఏం చేయాలని వాళ్ళు గైడ్ చేస్తారు. మాకు మూవీ కంటెంట్ ఇట్లా రికార్డ్ చేసి మాకు ఇవ్వండి, మూవీ కంటెంట్ మీరు రికార్డ్ చేసి ఇస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. జాబ్ ఆఫర్ ఇచ్చి క్రైమ్లోకి దింపుతారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మెయిల్కి పెడతారనమాట, అంటే నేను చేస్తాను కంటెంట్ ఓకే అన్న తర్వాత వాడే చెప్తాడు అనమాట, నేను చెప్తాను నీకు ఏ మూవీ తీయాలనేది, నువ్వు రెడీగా ఉండంటే వాడు పెడతాడనమాట, మెయిల్కి మెసేజ్ పెట్టి. దాని తర్వాత నువ్వు ఓకే అన్న తర్వాత వాడు మీకు టెలిగ్రామ్ ఐడి ఇస్తాడు. సో వీ కెన్ రీచ్ అవుట్ టు ద టెలిగ్రామ్ ఐడి. ఎనీ కమ్యూనికేషన్ వీ నీడ్ టు డూ దట్ ఓవర్ దట్ టెలిగ్రామ్ ఐడి ఓన్లీ. ఆ టెలిగ్రామ్ ఐడిలో పెడతాడనమాట, పెట్టి నాకు ఈ మూవీ కావాలా, రేపు రిలీజ్ ఉంది అని చెప్తే ఓకే అని చెప్పి వాడు తీస్తాడనమాట. వెళ్ళి సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక చూజన్, అంటే ఇప్పుడు థియేటర్ మొత్తం ఉంది, కొద్దిగా చూస్తారు కదా మూవీ రిలీజ్ అయిన రోజు ఎవరేం చేస్తున్నారు, ఎవరైనా తీస్తున్నారు అని చూస్తారు కదా. సో ఒక కార్నర్ సీటు అక్కడ నుంచి స్క్రీన్ కొద్దిగా మంచిగా కనబడేటట్టు చూజన్ సీటు ఒకటి తీసుకొని వాడు దానికి ఆ కెమెరా అంటే స్టాండ్ బై అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు మన మొబైల్లో కూడా మన స్టాండ్ బై అప్లికేషన్ అనేది ఒకటి పెట్టుకుంటే దాంతో మనం మన కెమెరా ఆన్ చేసి ఫోన్ కెమెరా ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ స్టాండ్ బై అప్లికేషన్లో ఆన్ చేసి మనం రికార్డ్ చేయొచ్చు మూవీ. ఒకవేళ స్క్రీన్ మన ఫోన్ కదిలినా స్క్రీన్ కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఆ వీడియో మాత్రం యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, స్టాండ్ బైలో వస్తుంది. దాన్ని స్టాండ్ బై అప్లికేషన్ అంటారు. ఏ ఫోన్ ఏ ఫోన్ కన్నా గూగుల్లో మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, అది వీ కెన్ డౌన్లోడ్ అండ్ వీ కెన్ వస్తుంది సార్. క్వాలిటీని దే కెన్ లాటర్ అండ్ యాడ్ హెచ్డి టు దట్ వన్ అండ్ 3 hours కూడా రికార్డ్ అవుతుందా? 3 hours కూడా నాన్ స్టాప్గా రికార్డ్ అవుతుంది. మీరు ఒకవేళ ఆ ఫోన్ తీసుకొని మీరు చూసారనుకోండి, మీకు ఎక్కడ రికార్డ్ అవుతున్నట్టు ఎక్కడ కనబడదు. మళ్ళీ అప్లికేషన్స్కి వెళ్ళి చూస్తేనే వచ్చేస్తుంది. మనం మామూలుగా ఎడి చూస్తాము, కెమెరా ఆన్ ఉందా, రికార్డింగ్ ఏదైనా ఉందా అని గ్యాలరీలోనో ఎక్కడో చూస్తాము, లేకుంటే ఫ్లాష్ చూస్తాము కదా, అది చూసి ఇచ్చేస్తారు. అర్థమైంది సార్. దాని తర్వాత ఏం చేస్తారంటే ఆ మూవీ మొత్తం రికార్డ్ అయిన తర్వాత మూవీ మొత్తం రికార్డ్ చేసేస్తాడు. ఆ పాప్కార్న్ గ్లాస్ ఉంటుంది కదా, పాప్కార్న్ గ్లాస్లో ఆ ఫోన్ ఇట్లా పెట్టేసుకొని వాడు రికార్డ్ చేసుకుంటూ, లేకుంటే పైన ప్యాకెట్లో పెట్టుకొని కూర్చుంటాడు గమ్మున. మూవీ మొత్తం రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన వర్షన్ని మనకి ఆ కంటెంట్ 3 గంటల కంటెంట్ అనేది చాలా ఎక్కువ కదా సార్, అది కొన్ని జీబీలు ఉంటుంది అది కంటెంట్. సో దాన్ని ఏం చేస్తారంటే దాన్ని వీడియో రూపంలో పంపడానికి వీలు కాదు, మనకి సెండ్ జీబీ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో లింక్ జనరేట్ చేసుకోవచ్చు వీడియోని. మనం దాంట్లో లింక్ కింద కన్వర్ట్ చేసి ఆ లింక్ ఒకటి టెలిగ్రామ్లో షేర్ చేస్తాడు. షేర్ చేసి దాంతోపాటు ఒక వ్యాలెట్, క్రిప్టో వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్ ఏదో ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకుని దానికి కూడా మీకు వ్యాలెట్ అడ్రస్ నాకు పంపించి దానికి నేను క్రిప్టో అమౌంట్ పెడతాను వేస్తాడు. ఆ మూవీ తీసుకున్న తర్వాత దానికి అమౌంట్ వేస్తాడు, $250 $300 వరకు. $300 వరకు ఇస్తారు సార్ మూవీకి. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీ అట్లా వాడేం చేస్తాడు ఆ రికార్డింగ్ ని అంటే ఇక్కడ మీకు హిట్ మూవీలో దొరికాడు కదా, ఇది ఆపరేషన్ సింగిల్ సార్, ఇది సింగిల్ మూవీ. ఇది ఈ #, సింగిల్ మూవీ క్యామ్ కార్డర్. ఇది ఈ సింగిల్ మూవీకి సంబంధించి వీడియో దొరికాడు మీకు, ఆ వ్యక్తి ఇచ్చిన లీడ్ ఇదంతా వచ్చింది. అవును సార్, ఇది లీడ్, క్రిప్టో లీడ్ ఇదంతా. ఎలా చెప్పుకొచ్చాడు ఇదంతా?
అతను ఏం చెప్పుకోరాలేదు సార్. మనకి అతని ఫోన్లో రిట్రీవ్ చేసినప్పుడు మనకు వ్యాలెట్ అడ్రస్ వచ్చింది. వ్యాలెట్ ఆర్కమ్ అనేది ఒకటి ఓపెన్ టూల్ ఉంటుంది మనకి, ఓఎస్ నెట్ ఓపెన్ టూల్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మనము క్రిప్టో అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే కొంతవరకు పర్మిటెడ్ అది, కాకపోతే క్రిప్టో అనాలిసిస్ చేసుకోవచ్చు మనం. ఆ వ్యాలెట్ అడ్రస్ తోటి మనము వాటి ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేసినాం సార్. దాంట్లో ఉన్న వ్యాలెట్ అంటే వాడికి అమౌంట్ వస్తుంది కదా పైనుంచి, వెబ్సైట్ హ్యాండ్లర్ మిడిల్ మ్యాన్ ఒకటి నుంచి వాడికి క్రిప్టో అమౌంట్ వస్తుంది కదా, అమౌంట్ మళ్ళీ వాడు వేరే వాళ్ళకి పంపించడము, వేరే క్యాంప్ కార్డర్స్కి మళ్ళీ వేరే సోర్సెస్కి పంపించడం అట్లా చేస్తాడు కదా. సో వాడి వ్యాలెట్ ఇప్పుడు మనం పట్టుకున్న అతను ఆ వ్యాలెట్ నుంచి అతని వ్యాలెట్ ఐడెంటిఫై చేసి వాళ్ళ వ్యాలెట్ నుంచి వేరే వ్యాలెట్లు కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత మేము ఈ గ్యాంగ్ని పట్టుకున్నాం. సో ఫస్ట్ జానకిరణ్ కుమార్ అనేది క్యాంప్ కార్డర్. అతను క్యాంప్ కార్డర్ అంటే థియేటర్కి వెళ్ళి మూవీస్ రికార్డ్ చేసి చేస్తాడు. ఆల్మోస్ట్ అతను దాదాపు ఒక 4 years నుంచి చేస్తున్నాడు. ఎవరు అండి అతనిది వచ్చేసి అమలాపురం సార్. ప్రజెంట్ ఉండేది అతను హయత్ నగర్ దగ్గర ఉండేది, అక్కడ హయత్ నగర్, ఆంధ్ర. అతను ఏసీ టెక్నీషియన్ అనమాట, ఏసీ టెక్నీషియన్. సో ఆయన ఏసీ టెక్నీషియన్ చేసుకుంటూ వాళ్ళ మదర్తో ఇక్కడే ఉంటారు అనమాట, వాళ్ళ ఫాదర్ లేరు. సో అతనికి ఏంటంటే అంటే వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్కి వేరే దానికి అమౌంట్ అవసరమై ఈ ఫీల్డ్లో దిగాడు అనమాట. ఆయనకి తెలుసా నేరం అనేది? నేరం అనేది తెలుసు, ఆయనకి తెలుసు సార్, నేరం అనేది తెలుసు ఆయనకి. ఓకే, ఆయన జాన్ కిరణ్ కుమార్ ఇచ్చిన లీడ్ ప్రకారం ఈ ఆపరేషన్ ఎలా స్టార్ట్ అయింది? జాన్ కిరణ్ కుమార్ ఇచ్చిన లీడ్ ప్రకారము క్రిప్టో వాలెట్స్ మనం ఐడెంటిఫై చేసి దాంట్లో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేసినాం సార్. అంటే మనకి ఇప్పుడు మనం ఒక పేమెంట్ చేసిన తర్వాత మనకు యూటీఆర్ నెంబర్ వస్తుంది కదా, హ్యాష్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది, హ్యాష్ ఐడి అని. ఆ హ్యాష్ ఐడిని తీసుకొని మనము దానికి రిక్వెస్ట్ పెట్టి, అంటే బినాన్స్ అని చెప్పేసి, ఓకేఎక్స్ అని చెప్పి, బైబిట్, బిట్గేట్ అని డిఫరెంట్ ఎక్స్చేంజెస్ ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఏదైనా అమౌంట్ క్రిప్టోని ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకున్నా, నా దగ్గర ఐఎన్ఆర్ ఉంది, నాకు క్రిప్టో కావాలా, యూఎస్డిటీ కావాలన్నా నేను ఆ ఎక్స్చేంజెస్ త్రూ మనం తీసుకోవచ్చు. నేను ఒక వ్యాలెట్ కూడా మనం తీసుకొని మనకి ఫోన్పే లెక్క మనం వ్యాలెట్ అనమాట. మా ఎక్స్చేంజ్ అనేది బ్యాంక్ అనమాట. అంటే బ్యాంక్ నుంచి మనం ఎక్స్చేంజ్ చేసుకునేటట్టు బినాన్స్ కానీ వేరే ఓకేఎక్స్ కానీ ఇట్లా క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉంటాయి అనమాట. ఆ ఎక్స్చేంజెస్ త్రూ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాము. సో మనం ఏంటంటే ఆ వ్యాలెట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి నోటీసెస్ పెట్టి డీటెయిల్స్ తీసుకుంటాం అనమాట. అట్లా మనకు సిరిల్ రాజ్ అమల్ దాస్ అని చెప్పేసి తమిళనాడు అతను. సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ అమల్ దాస్ అతని పూర్తి పేరు. అతను క్రిస్టియన్, అతని పూర్తి పేరు అది. ఇతను బీటెక్ బ్యాక్గ్రౌండ్. ఇతను ఒక వెబ్సైట్ ఉంటుంది సార్, వన్ తమిళ్ బ్లాస్టర్స్ అనేది ఫేమస్ వెబ్సైట్. అది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ 3 వెబ్సైట్స్ మొత్తం, 5 మూవీ రూల్స్ అని, 1 తమిళ్ బ్లాస్టర్స్ అని చెప్పేసి, తమిళ్ ఎంబీ అని మూడు వెబ్సైట్స్. ఏంటంటే మోస్ట్లీ అవుట్ ఆఫ్ 100% 80% మూవీస్ అని దీంట్లోనే అప్లోడ్ అవుతాయి. మోస్ట్లీ అదే సార్ చెప్తాను. అది ఏంటంటే సార్ వీళ్ళకి ఏంటంటే వెబ్సైట్ రన్ చేసే వాళ్ళకి గేమింగ్ అండ్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ వస్తుంది అనమాట. అంటే ఈ మూవీస్ ఎప్పుడైతే రా మూవీని అప్లోడ్ చేయరు సార్ వీళ్ళు, వచ్చిన రా మూవీలో ఈ యాడ్స్ అనమాట, బెట్టింగ్ గేమింగ్ అప్లికేషన్స్ యాడ్స్ ఇన్సర్ట్ చేసి అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక మూవీ వెబ్సైట్లో చూసారనుకోండి, మూవీ మధ్యలో యాడ్స్ వస్తాయి బెట్టింగ్ గేమింగ్. మీరు ఖాళీగా ఉంటారు, మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారనుకో, వాటి యాడ్లో ఉంటుంది క్లియర్గా, మీరు ఇంత ఇన్వెస్ట్ చేయండి ఇంత డబ్బులు వస్తాయి, బెట్టింగ్ గేమింగ్ ఆడితే అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. సో దానికి హ్యాబిచ్యుయేట్ అవుతారు అనమాట యంగ్స్టర్స్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ. డబ్బులు ఉన్నోళ్ళు కూడా అంటే టైంపాస్ కోసం ఆడడము, దాంట్లో డబ్బులు చాలా లాస్ అవ్వడము. మళ్ళీ మోస్ట్లీ మన సినీ స్టార్స్ కానీ వేరే మా అఫీషియల్స్ కానీ అట్లాంటి అప్లికేషన్స్ ప్రమోట్ చేయడం వల్ల కూడా వాళ్ళు జెన్యూన్ అనుకుని నమ్మి దాంట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోతుంటారు సార్. మెయిన్ ఆ గేమింగ్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ ఏమంటే వీళ్ళకి ఫండింగ్ చేస్తారు. ఎవరికి? మన ఈ వెబ్సైట్ వాళ్ళకి. ఇల్లీగల్ సినిమాకి అయ్యారు సార్ వాళ్ళు. మంత్లీ మాట్లాడుకుంటారు వాళ్ళు $10,000 మంత్లీ $10,000. దాని తర్వాత $15,000-20,000 లాస్ట్కి ఇప్పుడు డిస్కషన్లో సిపి సార్ చూపించుంటారు ఆ చాట్లో $30,000 ఇస్తేనే మేము చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఆ చాట్లో మొత్తం చాట్లో ఇప్పుడు చెన్నైలో మీకు లింక్ దొరికింది సార్. కరూర్ అని చెన్నైలో లింక్ దొరికింది. ఆ చెన్నైకి వెళ్ళి అతన్ని పట్టుకురావడం జరిగింది. అతను చూస్తే మనం మామూలుగా మనం ఏం వాడతాం సార్, మామూలు డెస్క్టాప్ వాడతాం. ఇప్పుడు మా సిస్టమ్ ఉంటుంది, మేము అనాలిసిస్ చేయాలంటే మా సిస్టమ్ వాడతాం. అతను వర్చువల్ మిషన్స్ వాడతాడు, అంటే వర్చువల్ సర్వర్స్ ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉండదు. విఎం మిషన్ అంటే వర్చువల్ మిషన్స్ అంటే మనకు ఓన్లీ మనం ఒక రిమోట్ డెస్క్టాప్ టైప్ అన్నమాట. అది మనం దాన్ని ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేసి దాంట్లోనే మొత్తం సర్వర్ దాంట్లోనే ఉంటుంది, సిస్టమ్ దాంట్లోనే ఉంటుంది, వెబ్సైట్ కూడా దాంట్లోనే రన్ చేస్తారనమాట. సో అది యూజ్ చేసేది ఐపీస్ మాస్క్ కావడానికి. మనం ఇప్పుడు ఏదైనా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మన ఐపీ క్యాప్చర్ అవుతుంది. సో ఆ ఐపీస్ని దొరకకుండా ఉండడానికి, ఐపీస్ని మాస్క్ చేయడానికి వాడు ఈ విఎం మిషన్స్ వాడతాడు అనమాట. అవును, సీజ్ చేసినాం సార్. మీ దగ్గర అంటే మీరు వాడుతుంటారా? మేము వాడము, ఆ సిస్టమ్స్ మేము వాడము. అది ఇల్లీగల్ కదా, లీగల్ కాదు. అది ఎక్కడ లొకేషన్స్, నెదర్లాండ్ కానీ ప్యారిస్ లొకేషన్స్ ఉంటాయి. అవి
దానికి క్యాప్చర్ అయిన ఐపీస్ కూడా ఇప్పుడు మనకి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కదా లింక్స్, దాని లింక్స్ తీసి మనం ఏదైనా నోటీస్ పెట్టి డీటెయిల్ తెప్పించినాం మనకి ఐపీస్ వస్తాయి. కానీ ఐపీస్ నెదర్లాండ్, ప్యారిస్ ఆ లొకేషన్